నమస్తే. 2 హైకోర్టులు దేవాలయాలకు సంబంధించి ఒక కీలకమైన ఆదేశాలు ఇచ్చినాయి. ఆ అప్డేట్స్‌తో ఈ వీడియో అన్నమాట. దేవాలయాల ఆదాయంతో ఊటీలో రిసార్ట్స్‌లు కట్టడాన్ని అడ్డుకుంటూ మద్రాస్ హైకోర్టు ఆదేశాలిచ్చింది. పొల్లాచి ఆలయంలోని ఆదాయం నుంచి 14 కోట్ల రూపాయలతో ఊటీలో రిసార్టులు కట్టాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పలువురు పిటిషన్ వేశారు. హైకోర్టును ఆశ్రయించారు. అయితే విచారణ జరిపిన ధర్మాసనం దేవాలయాల నుంచి వచ్చే ఆదాయాన్ని హెచ్ఆర్ఎండ్‌సిఈ చట్టంలో చెప్పిన విధంగా వాటి కోసం మాత్రమే వినియోగించాలి తప్ప రిసార్టులు కట్టడానికి కాదని తేల్చి చెప్పేసింది. ఇక మాసానియమ్మ దేవాలయం కోయంబత్తూరులోని పొల్లాచిలో ఉంటుంది. హెచ్ఆర్సిఈ శాఖ ఆధ్వర్యంలోనే అది నడుస్తుంది. నిత్యం వేలల్లో భక్తులు అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు. అట్లాగే 100 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి ఆలయానికి. అయితే భక్తులు దేవుడు దేవాలయం కోసం ఇచ్చిన ధనాన్ని, భూములను, నగదును లేదా భూములను, నగలనైనా సరే ధార్మిక సేవా కార్యక్రమాల కోసం మాత్రమే వినియోగించాలి. అయితే గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ మేరకు ఇచ్చిన తీర్పును పిటిషనర్ హైకోర్టుకు గుర్తు చేశారనమాట. అదే తీర్పుని ఈ కేసులో కూడా అన్వయించాలని కోరారు. అదే కాదు, భక్తుల అభిప్రాయాన్ని ఏమాత్రం లెక్కలోకి తీసుకోకుండా ఫిక్స్డ్ డిపాజిట్లను బ్రేక్ చేయడం ఏంటని కూడా పిటిషనర్ కోర్టు ఎదుట వాదించారు. దీంతో ఆర్డర్ను నిలిపేస్తూ ఆదాయాలు ఇవ్వాలని కోర్టును కోరడంతో కోర్టు పై విధంగా స్పందించింది. ఇక ఈ క్రమంలోనే ప్రభుత్వం కూడా వెనక్కి తగ్గింది. తన నిర్ణయాన్ని అంటే ఆలయ డబ్బులతో రిసార్ట్స్ కట్టాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టు కోర్టుకు కూడా తెలిపింది ప్రభుత్వం. ఇక మరొకటి టీటీడీకి సంబంధించి టీటీడీ నిధులను ధార్మిక అవసరాలకు కాకుండా ఇతర అవసరాలకు మళ్లించడం సరికాదని ఏపీ హైకోర్టు అభిప్రాయపడింది. భక్తుల సౌకర్యార్థం రోడ్ల నిర్మాణం, ఇతర మరమ్మతుల కోసం ఈ నిధులను ఖర్చు చేయొచ్చు అని ప్రభుత్వం చెప్తే ప్రభుత్వ వాదనపై అభ్యంతరం తెలిపింది కోర్టు. అట్లయితే తమిళనాడు నుంచి భక్తులు వస్తున్నారు, టీటీడీ నిధులతో మరి జాతీయ రహదారులను కూడా 6 లేన్ జాతీయ రహదారిని 8 లేన్ రహదారిగా విస్తరిస్తారని కూడా ప్రశ్నించింది. ఇక గత ప్రభుత్వ హయాంలో టీటీడీ నిధులను తుడా పరిధిలోని రహదారుల నిర్మాణానికి, ఇతర పారిశుద్ధ పనులకు వినియోగించడానికి అనుమతిస్తూ ఇచ్చిన ఉత్తర్వులపై కూడా తమ వైఖరి తెలపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, అలాగే తుడాను టీటీడీని కూడా హైకోర్టు అడిగింది, ప్రశ్నించింది, ఆదేశించింది. తుడా పరిధిలోని ఇతర పనులకు ఏటా 100 కోట్ల రూపాయల టీటీడీ నిధులు వినియోగించేందుకు ఈవో ఆమోదించడాన్ని సవాలు చేస్తూ బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి 2023లో అంటే 2 ఏళ్ల క్రితం హైకోర్టులో పిఐఎల్ వేశారు. అప్పట్లో ఈ వ్యాజ్యంపై విచారణ జరిపింది హైకోర్టు. అంటే దేవుడికి భక్తులు ఇచ్చిన సొమ్మును ఇష్టానుసారం ఖర్చు చేయడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. ఆ నిధులు విడుదల చేయొద్దని కూడా గతంలో టీటీడీ అధికారులను కూడా ఆదేశించింది. అయితే ఆ వ్యాజ్యంపైనే హైకోర్టులో తాజాగా మళ్ళీ విచారణకు వచ్చింది. ఇతర అవసరాలకు టీటీడీ నిధులు మళ్లించడం దేవాదాయ చట్ట నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేశారు పిటిషనర్. అలాగే హిందూ ధర్మం, భక్తుల సంక్షేమం కోసం మాత్రమే వాటిని వినియోగించాలని తెలిపారు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.